హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. నేను మీ వింధ్య. బేసిక్గా సక్సెస్ సాధించిన తర్వాత చప్పట్లు కొట్టడం కామన్ అండి, కానీ సీటీ వేయడం వెరీ వెరీ స్పెషల్. వినాయక చవితి పర్వదినాన థియేటర్స్లో రిలీజ్ అయ్యి థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ అందరి చేత సీటీలు కొట్టించుకుంటున్న ఫిలిం సిటీ మార్. మరి ఇంతకుముందే గ్రాండ్ సక్సెస్ మీట్ ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఇప్పుడు ఆ సక్సెస్ సంతోషాన్ని మనతో పంచుకోవడానికి వీ హ్యావ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ సంపత్ నంది గారు, మ్యాచర్ స్టార్ గోపీచంద్ గారు అండ్ ద బ్యూటిఫుల్ తమన్నా. వెల్కమ్. థ్యాంక్ యూ. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి. థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద హిట్ అవుతుంది సినిమా, ఆడియన్స్ తో ఇన్ని సీటీలు కొట్టిస్తామని మీరు అనుకున్నారా గోపి గారు? అంటే హిట్ అయింది అనుకున్నాం, కానీ మా భయం ఏంటంటే పాండమిక్ టైంలో జనం వస్తారా రారా అంటే ఇప్పుడు మామూలు కొన్ని బీసీ సెంటర్స్ థియేటర్స్ ఇప్పుడు చాలా థియేటర్స్ ఓపెనే చేయలేదు. ఆ భయం ఒకటి ఉండింది. బట్ ఎప్పుడైతే ఈ సినిమా వినాయక చవితి రోజు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ అట్లానే నేను అన్నట్టు వినాయకుడే సీటు కొట్టుకుంటూ వచ్చి మొత్తం థియేటర్స్ ఓపెన్ చేయించి రండి సినిమా చూడడానికి జనం అంతా వచ్చి ఒక పండగలాగా మళ్ళీ ఆల్మోస్ట్ అందరూ థియేటర్స్ ఫుల్స్ అవుతున్నప్పుడు థియేటర్స్ దగ్గర ఉండేలా ఆ బాయ్ దగ్గర నుంచి థియేటర్స్ ఓనర్ ఫ్రమ్ టు ది ప్రొడ్యూసర్స్ అందరూ వెరీ వెరీ హ్యాపీగా ఉన్నారు. వెరీ హ్యాపీ ఫర్ us. ఫ్యాంటాస్టిక్. కాదు గోపి గారు చెప్తుంటే విజువలైజేషన్ బాగుంది. వినాయకుడు వచ్చి సీటీ కొడుతూ అందరు ఇలా అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి వినాయకుడు వచ్చి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, ఈసారి మాస్క్ తీసేసి సీటీ కొట్టుకుంటూ వచ్చి రండి అయిపోయిందని చెప్పేసి చాలా బాగుంది. అసలు విజువలైజ్ చేసుకుంటుంటే ఇంకా బాగుంది. సంపత్ గారు, మేబీ మనం థియేటర్స్ దగ్గర ఇలాంటిది ఏమైనా అరేంజ్ చేయాలి. ఇంకా వినాయక చవితి కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి సో ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేయాలేమో. బట్ గోపి గారి ఫోన్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మోగుతూనే ఉందంటే అక్కడే సక్సెస్ ఏంటనేది తెలిసిపోయింది ఈ సినిమాకి. సో మీరెంత సంతోషంగా ఉన్నారు? అంటే ఎనీ ఫిల్మ్ అండి, మనం సినిమా రిలీజ్ చేసినప్పుడే గోపి గారు చెప్పినట్టు మార్నింగ్ షో అయిపోయిన దగ్గర నుంచి ఫోన్స్ రావడం మొదలవుద్ది. అప్పుడప్పుడు ఒకటి ఎప్పుడో ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థమైపోద్ది. కంటిన్యూస్గా నేనైతే ఒక ఫోన్ మాట్లాడుతుంటే 4-5 మిస్డ్ కాల్స్ ఉండేవి. సో అదే ఫోన్ నాకు కూడా అలాగే చెప్పింది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. టెక్నీషియన్స్ కానీ కొంతమంది గోపి గారికి చేయడానికి అంత అంటే వాళ్ళు అంత వెళ్ళరు, వాళ్ళకి అంత ఫ్రీడమ్ తీసుకొని చేయరు. బట్ నాకేంటంటే చాలామంది చేస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు కానీ మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మీడియా పీపుల్ కానీ వాళ్ళు అది కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా మందికి లేట్గా రిప్లై ఇస్తూ సారీలు పెడుతూ వాళ్ళని క్షమించమని అడుగుతూ నా ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాను. సో 10th నుంచి అది కంటిన్యూ మోగుతూనే ఉంది అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పూర్వకంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? లేదు, ఎవరికైనా మిస్ అయి ఉంటే మీ మెసేజ్లకు ఆన్సర్ ఇవ్వకపోయి ఉంటే మీ కాల్స్ ఇన్ టైంలో నేను రెస్పాండ్ అవ్వకపోతుంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఆ ఆనందాన్ని షేర్ చేసుకునే విషయంలో డిలే తప్ప ఇది బల్బ్తో చేసింది కాదు, ఎక్స్క్యూజ్ చేయండి. ఒక చిన్న గ్యాప్ తీసుకున్నారు అంతే, ఒక వారం ఆగండి, మళ్ళీ మీ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు మన అందరిలోకి ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే తమన్నా గారు అనుకుంటా ఇక్కడ. సో కాదు మ్యామ్, మీకు అసలు సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి టైం ఉందా? ఓటీటీలో చూస్తే మీరే కనిపిస్తున్నారు, టీవీ ఆన్ చేస్తే మీరే కనిపిస్తున్నారు, థియేటర్లకు వెళ్తే మీరే కనిపిస్తున్నారు, యూఆర్ ఎవ్రీవేర్. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదు, ఇది బికాస్ ఆఫ్ ద పాండమిక్. ఇంత అన్సర్టనిటీ ఉండడం వల్ల అందరూ టుగెదర్గా ప్లాన్ చేశారు, ఓకే అందరూ టుగెదర్గా వస్తామని, which is great because of course అందరికీ pandemic time has been extremely difficult and మా దగ్గర వర్క్ ఉంది, we are able to work అనేది చాలా చాలా పెద్ద విషయం. and especially City Mar cinema వచ్చేసరికి we've been working on the project since 2000. I mean, I'm sure it's much before for Sampath garu and for Gopi garu, but for me from 2019 when I started working on it, definitely oka namakam anedi undi cinema meeda. But what I'm really impressed about, and you know, sometimes as an artist you also don't have that, like it's been so many times, there are few directors in my career where, you know, I have not had as much faith in myself as they have had in me, and I owe my career to them. And I think Sampath sir is one of those people who I owe my Telugu film journey to, because not once, not 2 times, but thrice he has, you know, always presented me in my best way at that point of time. Correct. So much so, like after I had COVID, I was really sick, and you know, the medicines had taken a toll on me, and I wasn't in my best physical shape either. But
you know how a mom and a parents ఎప్పుడు తల్లిదండ్రి ఎలా ఒక బిడ్డని ఎప్పుడు బెస్ట్ గా చూస్తారు. in their eyes that child is like the best child. So I think for me, I'm like, for Sampath Garu, I'm like that best child, you know. He always sees what's good in me and then he presents that good. And of course with Saundar sir, because Saundar sir also, we worked together before in Bengal Tiger. I think their combination is amazing, and most importantly, I think we have to, what's extremely new in this film, apart from the fact that me and Gopi Garu came in together, is these amazing women. There are, you know, 24 amazing young girls who performed so well. For them it's their first. Yeah. And they've added so much to the story, so much freshness to the story. And I've also felt like all the times me and Gopi Garu shared screen, there's so much conviction in what he brings to the, you know, brings to the story and brings to the you know, the screen. So for me, just being in the same frame with him has been a really like, it's been a very gifting experience. So I'm really thankful to him for having been, you know, patient through these 2 years. It's literally been 2 years now. We've gone through this journey. So yeah, this is a good busy, I guess. యా సో గోపిచంద్ గారు, తను సంపత్ గారికి బెస్ట్ చైల్డ్ అంటే మీరేంటి సెకండ్ బెస్ట్ చైల్డా అడిగిద్దాం. నన్ను పెద్దవాడిని చేసేయండి. 3 సినిమాలు చేశాను. అవును, 2 సినిమాలు అందుకనే సెకండ్ బెస్ట్ చైల్డా. He has the third film to decide. So that'll happen soon. ఎస్ ఎస్. తనకంటే నాకే ఎక్కువ జర్నీ తనతో ఎక్కువ ఉంటుంది. బికాస్ ఎందుకంటే స్పేస్ నాకు ఎక్కువ ఉంటుంది, తనతో ఎక్కువ ట్రావెలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. మేబీ తను షూటింగ్ అప్పుడు మటుకే ఉంటుంది, Yeah. బట్ నాకు తర్వాత కూడా ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి అవును. ఇట్స్ లాంగ్ జర్నీ. బికాస్ గౌతమ్ అప్పుడు ఆల్మోస్ట్ 2 years, ప్లస్ ఇప్పుడు ఒక 2 years, ఆల్మోస్ట్ 4 years. బట్ ఏంటంటే మేము ఆ సినిమాలో మేము అనుకుంది నిజంగా, ఆ సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. డెఫినెట్గా షాట్ అనుకున్నాం అది గౌతమ్, బట్ మాకు కొంచెం ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డిడ్ంట్ డూ వెల్. మేము అనుకున్నది రీచ్ అవ్వాలి, కానీ ఈ సినిమాలో అది మిస్ అవ్వకూడదు అట్ ఎనీ కాస్ట్. ఏమన్నా తప్పున కరెక్ట్ చేసుకోవాలనుకున్నాం, డిస్కషన్ చేసుకున్నాం, అన్నీ జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది అన్నీ జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి మేము అనుకున్న సక్సెస్ కొట్టాం. Yeah. మిగతా ఏమన్నా పక్కకి అది వెళ్ళిపోయింది. ఇంపార్టెంట్. కానీ ఒకటి చెప్పాలండి నేను, Sorry, సారీ. Sampath Garu, మీ గురించి ఒక విషయం చెప్పాలి. ఎస్, You know, I have seen in careers or in film industry or film people, talent is a very overrated element. I really feel largely what matters is the temperament. And I've seen Sampath sir go through some really, like, you know, whatever be the situation, he's never lost his cool. He's always been calm and composed, and he really listens to what an audience wants, to what people want. And I feel like a filmmaker, what is he doing? He's telling a story for an audience, and that's why he has a mass appeal. Yes. When people come up to me and say, oh, these are commercial films doing well, I said commercial films are the most difficult genre to crack. There is Absolutely no more difficult genre than the commercial genre, because అది ఎంతమంది పీపుల్కి అర్థమవుతుంది, ఎంతమంది పీపుల్ రిలేట్ చేయగలుగుతున్నారు. సో what Sampath Garu has cracked again and again is a very, very difficult space to crack, and I give full credit to him because he's an amazing human being. And see, I think that as a creative person, you can't hide. If it's there, it comes out. If it's not there, also it comes out. So as creative people, we can be smart, we can be, you know, egoistic about what we want, but I guess your real innate nature, that is something we can't hide. So I'm so happy for Sampath sir and for Gopi Garu, because they both have really given this project so much of their, you know, time, effort, especially Gopi Garu, like with injuries, with, you know, having gone through so much while shooting this film. The kind of contribution, I think they're getting the success that just out of all the hard work that they put into this film. యా, అంత హార్డ్ వర్క్ గోపి గారు పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా? తమన్నా పక్కన డాన్స్ మ్యాచ్ చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. That is all. He's danced with 100 more women than I. So he has more experience in dancing with the best of the best. I am just one of them who is dancing No, with, Gopi like, garu, just about manage it. మీరు జిల్ మూవీ చూసారు కదా? అవునండి. జిల్ మూవీలో ఆ సాంగ్ ఉంటుంది కదా, బయట షూట్ చేసిన సాంగ్, Yeah. స్వింగ్ 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 అనే సాంగ్ ఎట్లా ఉంటుంది? అవును. ఈజ్ ఆల్సో బెస్ట్ డాన్స్. అంటే ఇప్పుడు అది మేము చేసేప్పుడు ఏమైందంటే, యాక్షన్ సీక్వెన్స్ చేసాం దాని ముందే, ఆయనకి ఇంజురీస్, దాన్ని చేసుకొని బట్ సాంగ్ ఫినిష్ చేయాలి అక్కడ, మళ్ళీ వేరే షూట్కి వెళ్ళాలి.
సో నా కోసం మీరు ఆలోచించొద్దు, ఐ ట్రై మై బెస్ట్ అని చెప్పేసి దిగిపోయారు. లేదంటే ఇంకా బెటర్గా చేసేవాళ్ళు. మీరున్న ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు అలాంటి రిస్క్లు లేకుండా ఏం చేయరా గోపి గారు మీరు? యాక్షన్ లేకపోతే నాకే నచ్చదు. అసలు ఇది ఇప్పటివరకు చెప్పలేదండి. నేను చెప్దాం అనుకుంటున్నాను, ఎవ్రీ టైం నేను మిస్ అవుతున్నాను. ఇప్పుడు థియేటర్స్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతుందో అది అందరి చేత విజిల్స్ క్లాప్స్ కొట్టిస్తుంది. ఆ సీక్వెన్స్ అలా లేదు యాక్చువల్లీ. ఇనిషియల్గా నేను స్టోరీ చెప్పినప్పుడు అంటే అక్కడ సందర్భం అదే, సిచ్యువేషన్ అదే, ఆయన చేతిలో ఏదైతే జరగాలో అది జరుగుతుంది, కానీ యాక్షన్ లేదు. చాలా లెస్ యాక్షన్తో సెకండ్ హాఫ్లో ఉంది కదా నేను అని హైడ్ చేసుకుంటూ ఆయన అలా కంట్రోల్గా చేసి చేద్దాం అనుకున్నాను. కానీ ఒకరోజు లేదు, ఇక్కడ యాక్షన్ కావాలి అని నా చేత రాయించి ఈరోజు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించేది మాత్రం గోపి గారే. నాకు ఇక్కడ కావాలని చెప్పిన తర్వాత నేను ఆలోచించాను. తర్వాత రాసి ఈరోజు చూసినప్పుడు అది ఎంత మంచి ఇన్పుట్ అని నాకు అనిపించింది. ఆ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు గోపి గారు అండి. అది ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం. వెరీ నైస్, వెరీ నైస్. దో ఐ డిజైన్డ్ ఎవ్రీథింగ్, బట్ ఆ ఐడియా అంటే నన్ను ట్రిగ్గర్ చేసింది మాత్రం గోపి గారు. ఎక్స్పీరియన్స్ yes అంతా that is కూడా the experience. yes అండ్ డెఫినెట్లీ హిట్ కొట్టాలనే తపన ఇంకా డెఫినెట్ గా లేదు అక్కడ కావాలి అని చెప్తే అది చేసాము. ఇప్పుడు ఈ రోజు క్లాప్స్ వస్తున్నారు. సిటీస్ ఎస్ సారీ సిటీస్ వస్తుంది. క్లాప్స్ మర్చిపోయాం మేము సిటీల్లోనే ఉన్నాం ప్రస్తుతానికి. సో యాజ్ అ కబడ్డీ కోచ్ గోపీచంద్ గారు, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి మీది. ఆ టీమ్ ఆఫ్ అమ్మాయిలతో మీ బాండ్ కానివ్వండి, మీ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ మ్యాన్గా కనిపించారు. ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బాండ్ కనిపించింది. మళ్ళీ తమన్నా గారితో ఒక మంచి కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, పేషెన్స్, ఓపిక, మీరు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారో స్క్రీన్ మీద కూడా అలానే. సో ఇంత చక్కటి క్యారెక్టరైజేషన్ గురించి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, మీకు ఓకే అని చెప్పాలని ఎప్పుడు అనిపించింది? అంటే ఎప్పుడైతే తను నాకు స్టోరీ చెప్పాడో, నాకు ఒక గర్ల్స్ కోచ్ అనగానే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే సినిమాలు, మన తెలుగులో సినిమాలు వచ్చినాయి, కబడ్డీ బేస్డ్ సినిమాలు వచ్చినాయి, కబడ్డీ, భీమిలి కబడ్డీ జట్టు ఇట్లాంటివి వచ్చినాయి. బట్ ఒక గర్ల్స్కి కబడ్డీ అనేది రాలేదు, తెలుగులో రాలేదు. అట్ ద సేమ్ టైం నాకు వచ్చేసి నేను ఒక స్పోర్ట్స్ జోనర్లో నేను సినిమా చేయలేదు. నాకు ఇప్పుడే ఆ బ్యాక్ డ్రాప్లో అది చెప్పినప్పుడు నాకు ఇమీడియట్గా, ఎందుకంటే దాన్ని కరెక్ట్గా తీసుకెళ్తే ఇట్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ వన్ అని చెప్పి ఇమీడియట్గా ఓకే చేయడం జరిగిందన్నమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, నాకు ఆ పిల్లలతో చేసేటప్పుడు, బికాస్ ఐ హ్యావ్ 5 sisters in my real life. My own sister one and my cousin sister 4, 4 ఉన్నారు, 5 sisters ఉన్నారు. నాకు వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు మా పిల్లలతో నాకు నేను ఆ ఫీల్ అవుతున్నా, ఐ క్యాన్ ఫీల్ ఇట్. అంత నా చిన్న పిల్ల అట్లా నా చిన్న అంటే వెరీ ఎంజాయబుల్గా ఉండింది నాకు వాళ్ళతో. అందుకని షూటింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా, వాళ్ళు ఏం మాట్లాడతా, వాళ్ళు చేస్తాం అంటే దాంట్లో అల్లరి పిల్లలు కొంతమంది ఉన్నారు, అది చూసి నా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని మామూలుగా అట్లా. అది ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మాకు అలానే అనిపించింది. దట్స్ వై ఆల్సో వాళ్ళు కూడా మా ఫ్యామిలీ లాగా అని ప్రతి ఒక్కరూ మెన్షన్ చేస్తుంటే దాట్ ఇట్ సెల్ఫ్ షోస్. అవును, అది ఎంజాయ్ అంటే వాళ్ళతో చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఐ కనెక్టెడ్ విత్ దెమ్. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, ప్లస్ నాకు ఈజీగా ఉండింది వాళ్ళతో చేసేటప్పుడు. ఇంకా నాకు ప్లస్ భూమిక గారి సిస్టర్ క్యారెక్టర్ అంటే నాకు ఎప్పుడైతే నేను ఐ కనెక్టెడ్ టు మై పర్సనల్ థింగ్, ఇది ఈజీగా నాకు ఆన్ స్క్రీన్ ఆటోమేటిక్గా నాకు తెలియకుండా నా ఫేస్లో వెళ్ళిపోతూ వచ్చేస్తాను. ఎక్స్ప్రెషన్ వచ్చేస్తా ఉంటుంది. రాకీ సీన్ అంత బాగా రావడానికి కారణం ఆ ఫీలే. సమ్ టైమ్స్ మనం అన్నీ ఆయనకి కమ్యూనికేట్ చేయలేము, లోపల వాళ్ళు ఫీల్ అయితే ఇంకా డెఫినెట్గా ఫేస్లో కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి తమన్నాతో అంటే నేను ఇంతకుముందు 2-3 మూవీస్ అనుకున్నాం, బట్ ఫర్ బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ కుదరలేదు. బట్ ఈ సినిమాలో కుదిరింది. డెఫినెట్గా ఉన్న అంటే నాకు తనకు ఉన్న స్క్రీన్ స్పేస్ వచ్చి తక్కువే, అంటే ఆ సీన్స్ కానీ, బట్ ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ప్లస్ ఆ సాంగ్ అప్పుడు డెఫినెట్గా తను బాగా చేస్తుంది, సాంగ్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. కానీ ఈ టైంలో పోయి నాకు ఇంజరీ అయింది, అవ్వకూడదే అనుకునేవాడిని. బికాస్ ఎందుకంటే నాకు ఆ సాంగ్ విన్నప్పుడు what if he was okay, he might have done better than Jwala Reddy wouldn't have been there, then the play ఎందుకంటే తన సాంగ్ బాగా కొట్టించాడు. నేను ఇలా ఆలోచించలేదు, నేను ఆలోచిస్తాను ఇలా కూడా అవ్వచ్చు కాబట్టి. ఎనీవే షీ ఈస్ ఎ గుడ్ డాన్సర్. బట్ ఆ సాంగ్ తనకు కొట్టించుకొచ్చినప్పుడు దాంట్లో పెప్ అట్లా ఉంది, అట్లా కిక్ ఉంది. కానీ నాకు లోపల నుంచి చేయాలి, నేను మిస్ అవుతున్నాను కానీ నేను చేయలేను. బికాజ్ నేను చేశానంటే ఇంజరీ ఇంకా పెద్దదయ్యింది. ఈ ఒక్క సాంగ్ కోసం ఇంజరీ పెద్ద చేసుకోకూడదని చెప్పేసి అప్పటికి ఓపెన్గా చెప్పా, లేదు ఎట్లా మేనేజ్ చేసేస్తాను, ఏం పర్లేదని చెప్పేసి. ఈవెన్ I'm really glad that we at least had whatever scenes we had, right? అది కొత్తగా ఉంది. మామూలుగా ఒక ఈవెన్ ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్ సమ్ టైమ్స్ ద సీన్స్ ఆర్ వెరీ బిట్వీన్ ద లీడ్ పేర్,
సినిమా స్టోరీ ఏదైనా ఉన్నా సరే బట్ ద లీడ్ పేర్ విల్ హ్యావ్ సమ్ వెరీ టిపికల్ సీన్స్ బట్ నాకు ఒక్కొక్క సీన్ దీంట్లో చాలా కొత్తగా అనిపించింది అండ్ యునో వైల్ పర్ఫార్మింగ్ ఆల్సో లైక్ మై ఇంట్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి రైటింగ్ దట్ షీ ఈస్ అబ్యూజింగ్ ఇన్ ద ఫస్ట్ సీన్ getting hold of those two guys and like giving it to them and the scenes that we share like when something goes wrong the way we plan the way we kind of get out of the situation రెండు కూడా కాంట్రాస్ట్. yeah but it's a very believable equation. See, love is not always or love or care is not always in a romantic sense. Even though it is in a romantic sense, it still has so many layers to it. రైట్. So I think it's beautifully weaved in. బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ తమన్నా? లైక్ మీ దగ్గరకు వచ్చి మీరు ఇట్లాంటి బోల్డ్ సీన్ చేయాలి, ఇలా తిట్టాలి, ఇలా హ్యాండిల్ చేయాలి అబ్బాయిలు అని అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ బోల్డ్ రియాక్షన్? అయితే నాకు అనిపించట్లేదు. ఐ థింక్ ఇది రియల్ గా అనిపించింది. యా. I think we only have created these names and titles for ourselves. ఇది బోల్డ్ గా ఉంది, ఇది ఇలా ఉంది, అలా ఉంది. బట్ నిజం లైఫ్ లో మీరు చూడండి ఎంతమంది బ్రేవ్ అమ్మాయిలు ఉన్నారు. ఇంతకన్నా చాలా కష్టమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు. సో ఐ ఫీల్ లైక్ ఈ పేర్లు ఇవ్వడం అనేది మేమే ఫస్ట్ మానేయాలి. అమ్మాయిలు మానేస్తే నెక్స్ట్ ఏదో జరుగుతుంది. సో ఐ ఫీల్ లైక్ men like him and he is an amazing writer. He's always been. I always think that one of those lucky few people who's blessed with great writing and great directional abilities. So I think he's a అది నా ఇంటెన్షన్ కూడా అండి. జనరల్గా అమ్మాయిలు అంటే ఇప్పుడు గోపి గారి త్రూ మనం ఒక డైలాగ్ చెప్పించాం, బయటికి వెళ్ళేటప్పుడు మీ పక్కన ఉండవలసింది మగవాడి తోడు కాదు ధైర్యం అనే తోడు అని. సో దానికి ఎక్స్టెన్షనే తన క్యారెక్టర్. అంటే అమ్మాయిలకి ప్రతిసారి ఎవడో సపోర్ట్ అక్కర్లా, మనం వాళ్ళని కామెంట్ చేయడం, మనం వాళ్ళని వెంటబడి ఏదో టీచ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అమ్మాయిలు అలా ఉండాలనేది, జ్వాలారెడ్డి లాగా ఉండాలనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. అంత వీక్గా ఉండకూడదు, అంత వల్నరబుల్గా ఉండకూడదు, వెరీ స్ట్రాంగ్గా ఈ టీమ్ ఆఫ్ కబడ్డీ టీమ్ అమ్మాయిలు కూడా అలానే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా దిస్ అ పాయింట్ ఇన్ దిస్ ఫిల్మ్. అదే అందుకే తను జ్వాలారెడ్డి క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాను. నాకు ఇన్సైడ్ అలా ఉంటుంది, ప్రతి అమ్మాయి అలా ఉండాలి అని. సో ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ఒక కథ రాయాలి అనిపించడానికి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉండినాయి? నో అంటే అమ్మాయి క్యారెక్టర్ అలా ఉండాలి, అలా ఉన్న అమ్మాయిలతో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. బికాజ్ నా ఇంట్లో నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఈవెన్ సొసైటీలో అట్లాంటిది ఏదైనా చూసినప్పుడు ఇలాంటిది రాయాలి కదా అన్న ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మీకు? అలా ఏం లేదండి, వింటుంటాం కదా, వినడం కానీ చదవడం కానీ ఇలాంటివి ఏదైనా మన సబ్కాన్షియస్గా మనకు ఉంటాయి అలాంటివన్నీ. అలా ఉన్నప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే చూసినప్పుడు రిలేట్ చేసుకుంటారు. జ్వాలలాగా నేను ఎందుకు అలా ఉండకూడదు, ఎవడన్నా కామెంట్ చేసినప్పుడు, ఎవడన్నా టచ్ చేసినప్పుడు మనం ఎందుకు అలా రియాక్ట్ అవ్వకూడదు. ప్రతిసారి మా ఫాదరో బ్రదరో ఎవరో బాబాయో ఫ్రెండ్ ఎవరో పక్కన ఉండాలా, నేను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా నేను వారికి ఆన్సర్ చేయలేనా, అలాంటి ఒక థాట్ వాళ్ళకి వస్తే వస్తుందని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది. ఫ్యాంటాస్టిక్. గోపి గారు, మరి ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నిటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మీ చేత వినగానే స్టెప్పులు ఇచ్చిన సాంగ్ ఏంటి? రెండు సాంగ్లు బాగున్నాయి. ఒకటి జ్వాలారెడ్డి, ఒకటి ఇంకోటి ఫస్ట్ సిటీ మార్స్. రెండు సాంగ్ టైటిల్ సాంగ్ రెండు చాలా అంటే వినగానే పెప్ ఉంది దాంట్లో. సో మణి గారు చెప్పినట్టు, ఎందుకంటే ఎప్పుడైతే మణిగా తెలియకుండా మా ఇద్దరికి మరి అది ఏం వేవ్ లెంగ్త్తో తెలియదు, బట్ ఇప్పుడే నా సినిమాకి మ్యూజిక్ కొట్టిన ప్రతిసారి ఆల్మోస్ట్ 90% హిట్స్ ఉన్నాయి ఆయనతో. అంటే తెలియకుండా ఆయన నాకు అంత మంచి మ్యూజిక్ ఇచ్చేస్తున్నాడు. బట్ ఎనీవే ప్రతి సినిమాకి ఆయన 100% వర్క్ చేస్తారు, నో డౌట్ అది. బట్ నాకు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఫస్ట్ సిటీ మార్ సాంగ్ విన్నానో చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ నాకు ఆఫీస్లో వినిపించినప్పుడు అంటే దాని సౌండింగ్ చాలా మంచి సౌండింగ్ ఇచ్చారు. దాని జ్వాలారెడ్డి సాంగ్ కూడా చాలా బాగుండింది. ప్లస్ మళ్ళీ యాంథమ్ సాంగ్, కబడ్డీ యాంథమ్ సాంగ్ ఒకటి, ఇంకోటి వచ్చి మళ్ళీ ఐటమ్ సాంగ్ ఒకటి పెట్టారు, అది బాగుంది. అంటే నాకు రెండు నా పర్సనల్ అయితే ఐ లైక్ దోస్ టూ సాంగ్స్ వెరీ మచ్. ఆఫ్టర్ చాలా అన్ని సాంగ్స్ ఒక మూవీలో ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత బాగున్నాయండి. ఆయన చేసిన స్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి అంటే అసలు మణి శర్మ గారి తర్వాత ఎవరైనా అన్నట్లుగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో పాటలు కూడా అంతే అద్భుతంగా అద్దిరిపోయాయి. అండ్ తమన్నా గారు, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఈ సినిమాలో? Honestly, I think I have been exposed to maximum with Jwalareddy, so that's what I really like the most. Vini. But definitely City Maar I think those two songs are the best in the album. And but I think always for me, I think Sampath has always had a great eye for great ear for music, and
ఆయన సినిమాలో ఎప్పుడు ఒక ఫుల్ ఆల్బమ్ ఉంటుంది, సంథింగ్ దట్ ఈస్ మోర్ హోల్సమ్. సో అందరి కోసం ఒక్కొక్క పాట ఉంటుంది విచ్ అన్ ఓవరాల్ ఆడియన్స్ విల్ లైక్. ఓకే, సో మీతో ఎక్కడ కబడ్డీ ఆడించలేదు కాబట్టి మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదంటే బాధగా ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మాయిలందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ హార్డ్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ గేమ్. అది కూడా ట్రైన్ చేయకుండా వెళ్తే అంతే, not a good idea. But I know that if I had to play, I'm sure sir would have, you know, made sure I trained and, you know, got into the groove of it. But hats off to the girls because వాళ్ళు నిజంగా చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. యా, అండ్ ఇందులో విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఎంతో అద్భుతమైన మెసేజ్ గోపీచంద్ గారు. థియేటర్స్కి వచ్చిన ఆడవాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు అండ్ ప్రతి డైలాగ్కి కూడా సీటీలు కొడుతున్నారు, అంటే ఎస్పెషలీ ఆ డైలాగ్స్కి. అవును, మీకు ఎలా అనిపించింది? డైలాగ్స్ అంటే దాంట్లో మెయిన్ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కీ సీన్ ఫర్ ద మూవీ. ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైతే ఆ ఊర్లో వాళ్ళు పిల్లల్ని కొంతమంది ఊరు ప్రెసిడెంట్ వచ్చి డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు పిల్లల్ని వద్దని చెప్పేసి. మామూలు మీకు ఒక రావు రమేష్ గారి డైలాగ్ ఉంది, పిల్లలు వేసే మీ ఆపిల్ వేసే డ్రెస్సులు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ని. అంటే క్యారెక్టర్ ఎప్పుడు డ్రెస్ని బట్టి మనం చూసే విధంలో చూపులో తప్పు ఉండొచ్చాము కానీ డ్రెస్లో తప్పు ఉండదు ఎప్పుడు. బట్ ఎప్పుడైనా అమ్మాయిల్ని ఏదో పెళ్లి చేసి పంపించేసి ఇంట్లో కూర్చోపెట్టేసిన కాకుండా వాళ్ళ ఆశలు ఏంటి దానిలో సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికైనా రీచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో అట్లా సపోర్ట్ చేయబట్టి ఈరోజు మనకి ఒలింపిక్ మెడల్స్ అందరూ నాకు తెలిసి ఆల్మోస్ట్ 5 మెడల్స్ వస్తే దాంట్లో 4 మెడల్స్ అమ్మాయిలే తీసుకొచ్చారు మనకి. బికాస్ అట్లా సపోర్ట్ చేస్తే ఈవెన్ దే కెన్ డూ మిరాకల్స్. ఆ మెసేజ్ తీసుకొని వెళ్ళి చెప్పుకుంటే లాస్ట్ ఫైనల్గా వాళ్ళు ఎట్లా ఇచ్చేసారని చెప్పే మెసేజ్ ప్రతి ఆడియన్స్, ప్రతి లేడీకి, ప్రతి అమ్మాయికి అందరికి కనెక్ట్ అయింది. అందుకని ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. సో ఆ డైలాగ్స్ రాయటానికి మీకు ఎస్పెషల్లీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్స్పిరేషన్ మన సరౌండింగే అండి. మన ఇంట్లో మనకు సిస్టర్స్ ఉంటారు, వైఫ్ ఉంటుంది, డాటర్ ఉంటుంది. సో వాళ్ళందరినీ చూసినప్పుడు కొంత ఇన్స్పిరేషన్ అండి. మహేశ్వర్ అని ఒక అమ్మాయితో నేను మా ట్రైనింగ్ పీరియడ్లో మాట్లాడాను. తను నేషనల్స్కి ఆల్మోస్ట్ 3 times 4 times ఆడింది, విన్నర్ కూడా. అమ్మాయితో మాట్లాడినప్పుడు కొంత స్ట్రగుల్ కనిపించింది నాకు. అంటే మాకు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉండవు, జాబ్స్ కూడా పెద్ద పెద్ద జాబ్స్ రావు స్పోర్ట్స్ కోటాలో. తన జరిగిన ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కోచ్లు ఎలా ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేషనల్స్కి ఆడడానికి ఎంత కష్టం. ఆవిడ ఒక 1/2 hour 1 hour ఆఫీస్లో నాతో మాట్లాడింది అనమాట. ఆ పాప అలా మాట్లాడగానే కంప్లీట్గా ఏదో ఒకటి రాయాలి, మంచి మాట రాయాలి, మంచి మాట సమాజానికి చెప్పాలి, అది గోపి గారి త్రూ చెప్తే వెళ్తుంది, మాసిగా వెళ్తుంది అని అనుకున్నాను. ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు తనను గుర్తు చేసుకుంటూ రాశాను యాక్చువల్లీ. అదైతే మహేశ్వరి, హోల్ క్రెడిట్ గోస్ టు మహేశ్వరి. దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ నాట్ జస్ట్ దాట్, మిగతా ఆర్టిస్ట్ ఎస్పెషలీ పోసాని గారి గురించి కూడా చెప్పాలి. ఆయన చెప్పే డైలాగ్ కూడా బాగా కనెక్ట్, అంటే ఇదేం ట్విస్ట్ అనిపించింది. నేను అనుకున్నాను ఓకే ఆయన హై అయిపోతారు, ఎక్కడో తిట్లు పడతాయి హీరోకి అని అనుకుంటున్న టైంలో ఆయన చెప్పిన డైలాగ్ ఇంకా కదిలించింది ఆడియన్స్ని. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది గోపి గారు? నా సీన్ మంచిది. ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఇందాక చెప్పానో దానికి కనెక్టెడ్ సీన్ అదనమాట. అంటే డెఫినెట్గా ఇక్కడ నాట్ అయింది, అక్కడ నాట్ ఓపెన్ చేయాలి దాన్ని కరెక్ట్గా. ఎందుకంటే ఆ సీన్ చేసేటప్పుడు నాకు తెలుసు డెఫినెట్గా ఈ సీన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే థియేటర్లో క్లాప్స్ పడతాయి. ఆ సీన్ చేసేటప్పుడే తెలిసిపోయింది డెఫినెట్గా ఈ సీన్ పడిపోయింది అని చెప్పేసి. ఆ సీన్ ముందర ఆ సీన్ కానీ ఉండే, దాని తర్వాత వచ్చే సీన్ డెఫినెట్గా చేసేటప్పుడే సంపత్ అని డెఫినెట్గా క్లాప్స్ పడతాయండి ఇక్కడ, నో డౌట్. దీనికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలండి. సెన్సార్ అయిపోయిన తర్వాత ఆఫీసర్స్ నన్ను, శ్రీను గారిని, ప్రొడ్యూసర్స్ లోపలికి పిలిచారు. కట్స్ ఏం లేదు, చిన్న చిన్న 2-3 డైలాగ్స్ మ్యూట్ ఉంది. ఈవెన్ తమన్నా చెప్పిన అబ్యూజ్ వర్డ్ ఆ డైలాగ్ కానీ, పోసాని మురళి గారు చెప్పిన, మా గురువు గారు చెప్పిన ఆ డైలాగ్ కానీ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్స్గా మీకు చెప్తున్నాము, ఆ సిచ్యువేషన్కి ఇది కరెక్ట్ కాబట్టి మేము కట్ చేయకుండా డైలాగ్ వదిలేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అప్రిషియేట్ చేసి వదిలేశారు అది. సో ఆ రోజే అనుకున్నాం వీళ్ళు సెన్సార్ ఆఫీస్ అని అంటే అలాంటి వర్డ్ని కట్ చేయాలి. వాళ్ళు మాకు అలా పర్మిషన్ ఇచ్చినప్పుడే అనుకున్నాం ఇది చాలా బిగ్ రేంజ్లో వర్కౌట్ అవుతుందని. అలాగే వర్కౌట్ అయింది. వండర్ఫుల్ వండర్ఫుల్. అక్కడి నుంచే దే అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. అక్కడే సక్సెస్ అనేది మొదలైపోయింది. ఇట్స్ వెరీ క్లియర్. అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ తమన్నా గారు, మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా ఈ జ్వాలారెడ్డి అండ్ ఎస్పెషలీ కబడ్డీ కోచ్గా అంతమంది ఉమెన్తో కలిసి యాక్ట్ చేయడం, మీ ఎక్స్పీరియన్స్? ఐ డెఫినెట్లీ థింక్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చేటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ జస్ట్ ఐ ఫెల్ట్
what the film is going to be when I was shooting the climax of the film. I think అప్పటి వరకు నేను ఫుల్గా బికాజ్ మై పోర్షన్స్ వర్ సెపరేట్లీ షార్ట్ నేను ఫుల్గా అండర్స్టాండ్ చేయలేకపోయాను బట్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్ కంప్లీట్లీ సంపత్ గారు ఎలాంటి సినిమా తీశారు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు సో యా ఇట్స్ బిన్ అ ఫెనామినల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. షీ హ్యాస్ ఎ వండర్ఫుల్ జడ్జ్మెంట్ అండి. మేము డబ్ చేసాము, డబ్ చేసిన తర్వాత చూసారు, కంప్లీట్గా చెక్ చేశాను నేను ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. లోపల కన్సోల్ రూమ్లోంచి బయట వచ్చినప్పుడు సార్ ఫైనల్ పోర్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఇది వీ హ్యావ్ ఎ విన్నర్ ఆ రోజు డబ్లో చెప్పేసాను తను. సో ప్రాపర్గా జడ్జ్ చేయగలుగుతాను. కమర్షియల్ జడ్జ్మెంట్ ఉంది పక్కాగా. 10 on 10. 10 on 10. Mass audiences, yeah. I'm very massy as a consumer also. అంటే సినిమా థియేటర్ మాత్రమే కాదు, ఐ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ కూడా నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టం కాబట్టి యూనో దట్స్ ఐ థింక్ దట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్. మరి చాలా బ్యూటిఫుల్గా మిమ్మల్ని ఇద్దరిని చూపించారు సౌందరరాజన్ గారు. సో ఆయన గురించి, ఆయన వర్క్ గురించి మీ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది అలా. సౌందర్ ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే సెకండ్ మూవీ ఇది గౌతనంద చేసి మళ్ళీ ఇది చేసాం. బికాస్ వీళ్ళిద్దరు ఎక్కువ డిస్కస్ చేస్తారు, సౌందర్ సంపత్ ఎక్కువ డిస్కస్ చేస్తారు. వాట్ హీ వాంట్స్ హీ విల్ నో ఈజీలీ. ప్లస్ అవుట్పుట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు సినిమా ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్కి వాళ్ళు పెట్టిన ఖర్చు ఆన్ స్క్రీన్ కనిపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. తను డబల్ చూపిస్తాడు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఆ ఫీల్ని కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వకుండా 100% జస్టిఫికేషన్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ తను, నో డౌట్. ఓకే, అయితే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. సంపత్ గారిలో మీకు నచ్చే విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? ఉంటాయి. తమన్నా గారి కంటే మీరు ఎక్కువ ట్రావెల్ చేసి అన్నారు కదా, దీనికి సమాధానం మీరే చెప్పండి. Go for it. అంటే నచ్చే విషయం ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తాడు. నచ్చని విషయం ఏంటంటే కొంచెం మళ్ళీ కొన్ని ఇది వద్దని దాన్ని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడాలి. తొందరగా కన్విన్స్ అవ్వరు. బికాస్ దాంట్లో ఒక రీజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇది అనుకొని మైండ్ ఫిక్స్ అయ్యి దాంతో అన్ని రోజులు ట్రావెల్ అయినప్పుడు దాని నుంచి పక్కకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కానీ యాజ్ ఎ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నప్పుడు మనకు కొంచెం అనిపిస్తుంది. బట్ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కూడా అట్లా బిహేవ్ చేస్తుంది, అంటే తప్పు లేదు. అక్కడ కొంచెం కష్టపడాలి. ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వింటారేమో, సో అందుకని కొంచెం సో తమన్నా గారు, మీరు బెస్ట్ కిడ్ కదా, మీరు కూడా చెప్పండి ఒక మంచి విషయం, ఒక నచ్చని విషయం. How can you say anything bad about your parents? ఎప్పుడైనా మీరు చెప్పగలుగుతారా? అంతే, చంపేశారు. మంచి విషయం I mean he surprises me every time. Like I get, although I know he does this, but I get surprised every time. Ante prati script lo he'll come up with something that as a screenplay will be very exciting. Yeah. And he has a great sense of screenplay. I feel like that is something that has always been in the films I have worked with in Sir, that has been a consistent thing. And it is, I think, see, nobody really knows the formula. Right. Ante cinema ela success avutundani aa formula evariki teliyadu. Teliste nobody makes a bad film and nobody makes a flop film. But I think with Sampath Garu, one thing is that he really gets his screenplay always right, and adi nen writing level lo chusanu, he gets it right there. And then of course things go up down, things change, films are made, so many people are helping in making the film, so then there is a product that comes out. But I think his screenplay has always been impeccable. Fantastic. సంపత్ గారు, ఏదైనా ఒక 3 మెమరీస్ ఈ సినిమాకి సంబంధించి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, బెస్ట్ మెమరీస్ దట్ యూ వాంట్ టు షేర్. బెస్ట్ మెమరీస్, స్టార్ట్ అయినప్పటి నుంచి షూట్స్కి వెళ్ళేంతప్పటి వరకు ప్రతిసారి మీకు ఏదో ఒక ఫస్ట్ మెమరీ మేము నమ్మిన స్టోరీ, రాసిన స్టోరీ గోపి గారు ఎస్ అన్నప్పుడు, దట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. ఎందుకంటే నాకు అర్థమైంది సేమ్ వేవ్ లెంత్లో ఉన్నాం, ఈసారి 100% పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నామని. సెకండ్ మెమరీ ఏంటంటే జ్వాలారెడ్డి సాంగ్. అది యాక్చువల్గా మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ షూట్ చేసేటప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ నేను ఎంజాయ్ చేశాను. అదొక సెకండ్ మెమరీ. థర్డ్ మెమరీ, అందరికీ మీకు తెలిసినట్టే వినాయక చవితి రోజు రిలీజ్ అయిపోయి ఆ తర్వాత మీడియా కానీ ట్విట్టర్లో ట్రెండ్ అయిపోయి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. హిందీలో వచ్చిన సినిమాలని కూడా మెన్షన్ చేస్తూ వాటికి మించి గోపీచంద్ గారి సిటీ మార్ ఇంత పెద్ద ఓపెనింగ్ తెచ్చుకుందన్నప్పుడు ఫస్ట్ టైం నాకు ఎవరో చూపించారు. అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. ఆ మూమెంట్ కూడా చాలా మెమరబుల్ మూమెంట్. లవ్లీ.
అయితే వీళ్ళ గురించి మాట్లాడకుండా మేము ఇంటర్వ్యూ ఎలా ముగిస్తాం చెప్పండి, కుదరదు. సో పవన్ గారు, శ్రీనివాస్ గారు, ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో తెలియదు. ప్రొడ్యూసర్ల కష్టాలు అన్నీ ఇన్ని కాదు. సో ఇన్వెస్ట్ చేసి కూర్చుంటారు. అసలు ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుందా, లేదంటే ఓటీటీకి వెళ్తుందా, లేదంటే ఎలా రిలీజ్ చేసుకోవాలి, చాలా చాలా కష్టాలు ఉన్నటువంటి టైంలో ప్రొడ్యూసర్స్ గురించి మీ మాటల్లో గోపి గారు. అంటే వాళ్ళ కష్టం ఏంటంటే ఫస్ట్ ఆల్మోస్ట్ 2019 అక్టోబర్ నవంబర్లో అప్పుడు స్టార్ట్ చేసాం. మామూలుగా ఫస్ట్ పూజ చేసాం అనుకున్నాం. 2020లో మార్చ్లో లాక్డౌన్ అయిపోయింది. 8 months 9 months స్టాప్ చేసాం. అప్పుడు ఎవరు ఏం చేయలేదు, వాళ్ళు కాదు, ప్రతి ప్రొడ్యూసర్స్ పరిస్థితి అది. మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ మళ్ళీ ఫినిష్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు అబౌట్ ద రిలీజ్ అన్నప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ డేట్ కూడా అనౌన్స్ చేసుకున్నాం అప్పుడు మళ్ళీ అన్నప్పుడు పాపం యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ప్రోడక్ట్ బయటికి వెళ్ళిపోయి పెట్టి మళ్ళీ డబ్బులు వస్తాను టైంలో మళ్ళీ బ్యాక్ లాగినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందని తెలుసు. అంటే అసలు మాకు సినిమా రిలీజ్ అవ్వాలి, రిజల్ట్ ఎలా ఉన్నా అట్ ది సేమ్ టైం అసలు మనీ వైజ్ చూసుకున్నా కూడా వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది. మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ ప్రోలాంగ్ అవుతా, మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారో లేదో తెలియదు. అది ఓటీటీకి అమ్మాలా, ఓటీటీకి ఆఫర్స్ వస్తున్నాయి కానీ థియేటర్కి వెళితే దాని యొక్క అడ్వాంటేజ్ వేరు, దాని యొక్క ఇది రీచ్ వేరు. పాపం నిజంగా వాళ్ళకి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా ఒప్పుకోలేదు. అంటే ఒప్పుకొని ఉండొచ్చు డెఫినెట్గా, కానీ వాళ్ళు కూడా ఒక నమ్మకం పెట్టుకున్నారు ఓపెన్ చేస్తారు అని చెప్పేసి. బట్ ఆ నమ్మకం వాళ్ళు పెట్టిన ధైర్యానికి నిజంగా ఈరోజు దానికి ఫ్రూట్ఫుల్గా అయిందని నేను చెప్తాను. ఎంతమంది కష్టం ఈ సినిమా వెనకాల ఉంది కాబట్టి ఇవాళ సిటీ మార్ ఇస్ అ గ్రాండ్ సక్సెస్. సో విన్నాం ఇప్పటి వరకు వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టీం మొత్తం అని చెప్పేసి. సో గోపి గారు, చివరిగా ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీ ఫ్యాన్స్ అందరికీ, తెలుగు సినిమా అభిమానులకి? తెలుగు వాళ్ళందరికీ వినాయక చవితి రోజు సిటీ మార్ అనే సినిమా మాది రిలీజ్ అయింది, మంచి విజయం సాధించింది. దీని విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడు పేరు పేరున థ్యాంక్ యూ. చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, ఎందుకంటే మీరు అందరూ థియేటర్లో చూస్తేనే ఈ సినిమా బాగుంటుంది. కొంతమంది థియేటర్కి ఇంకా కొంచెం భయం ఉందేమో, ఏం లేదు, ఎందుకంటే మీకు వినాయకుడు హాయిగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. అక్కడ మీకు ఏమి విఘ్నాలు లేకుండా మిమ్మల్ని థియేటర్లో సినిమా చూసి ఇంటికి పంపిస్తారు, నో ప్రాబ్లం. హాయిగా చూడని వాళ్ళు థియేటర్లో కూర్చొని చూడండి, యూ విల్ ఎంజాయ్ ద మూవీ. మాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో మళ్ళీ మీరు చూసిన సినిమా పాత రోజులు ఎట్లా ఉంటే అలా థియేటర్లో వచ్చినాయి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. ఫ్యాంటాస్టిక్. మరి థియేటర్స్కి వచ్చి చూడాలని గోపి గారు చెప్పారు. సిటీ మారే ఎందుకు వచ్చి చూడాలని సంపత్ గారు? సిటీ మారే ఎందుకు చూడాలంటే అండి, ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టే కమర్షియల్ సినిమా, మాస్ సినిమా మాత్రమే కాదు ఇది సిటీ మార్ అనే సినిమా. మీ ఇంట్లో మీరు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్కి, మీ ఆడపిల్లలకి మీరు భయపడుతుంది, వాళ్ళు ఒక క్లాస్ ఉందంటే అందులో 60 మంది ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఒకరికో ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ ఒకరికి వస్తుంది. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి అని అన్నప్పుడు పేరెంట్స్కి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ వాళ్ళలో ఒక ఆర్ట్ ఉంటుంది, దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. వాళ్ళలో ఒక పివి సింధు ఉండొచ్చు, ఒక సైనా నెహ్వాల్ ఉండొచ్చు, సానియా మిర్జా ఉండొచ్చు, సచిన్ టెండూల్కర్ ఉండొచ్చు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళు మన పేరునే కాదు, మన ఊరి పేరునే కాదు, మన దేశానికి సంబంధించిన పేరును కూడా ఓ సింధు గారిలాగా, ఇంకొక అమ్మాయిలాగా అక్కడెక్కడో నిలబెడతారనే మీకు ఒక గర్వంగా, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికోసం మీ పిల్లల కోసం ఈ సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడండి, మీకు సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళండి. ఇది ఒట్టి కమర్షియల్ సినిమా, 4 సార్లు ఫైట్లు, 4 పాటలు వచ్చే సినిమా మాత్రమే కాదు, ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్లో చూడండి, మీరు తప్పకుండా మమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఓకే, మీరేమో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇప్పుడు తమన్నా గారు మిగతా విషయాలు చెప్తారు. ఇంకా ఏ ఆడియన్స్ వచ్చి ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో? ఆనెస్ట్గా చెప్పాలంటే నేను కూడా ఆడియన్స్తో పాటు సినిమా చూడాలని కోరుకుంటున్నాను. బికాజ్ నేను ఓన్లీ షూటింగ్ చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎవ్రీబడి ఇన్ ద ఆడియన్సెస్, రేపు నేను వెళ్ళి అయితే ఈ సినిమా చూడబోతున్నాను. సో ప్లీజ్ ఎవ్రీవన్ గో వాచ్ సిటీ మార్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. And it's a huge achievement for us that this film has come out in the theaters after so much of difficulty and the pandemic. So I hope మీరందరూ మీ ఫ్యామిలీతో పాటు ఈ సినిమాని థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు. మరొకసారి మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. దట్ విల్ కంటిన్యూ. ఇంకా చాలా సక్సెస్ మీట్లు చేయాలి సంపత్ గారు. ఇంకో 5 రోజులకి అలాంటి ఒక ప్లాన్ చేస్తూ మనం అలా ముందుకు వెళ్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాబు ఏమన్నా తప్పులుంటే కట్ చేయండి. 40 minutes